అయిన యెహోవా దూతని మనోహకు తెలియలేదు. అప్పుడు మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత నేను నిన్ను నమ్మి సన్మానించినట్లు నీ పేరేంటో చెప్పవా? వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి అని అన్నప్పుడు సమాచారాన్ని తీసుకొని రావడానికి బైబిల్ గ్రంథంలో మనకు గాబ్రియేలు అనబడినటువంటి దూత ఉన్నారు. ఎవరున్నారు? ఏ సమాచారాన్ని తీసుకొని వచ్చినా అక్కడ కనబడేది ఒకే ఒక్కరు, గాబ్రియేలు. కానీ ఈ దూతను పేరు అడుగుతున్నప్పుడు ఈ దూత ఏమంటున్నారండి? అసలు నువ్వు నన్ను పేరు అడగడం ఏంటి? నా పేరు నువ్వు అడగకూడదు, నువ్వు తెలుసుకొనకూడదు, అది చెప్పశక్యము కానిది. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఆ పేరును వినకూడదు అంటే ఇక్కడ ఏదో చిన్న మతలబు కనబడుతుంది మనకి. ఎవరైతే మనోహతో మాట్లాడడానికి వచ్చారో ఆ దూత పేరును చెప్పడానికి నిరాకరిస్తూ, నువ్వు ఎందుకు అడుగుతున్నావు, అది చెప్పశక్యము కానటువంటిదని నేను అంతటా మనోహ ధైర్యముగా, నేను ఒక మేకపిల్లను తీసుకుని వచ్చి యెహోవాకు అర్పించేదును. మనోహయ్యో తన భార్య చూచుచుండగా ఆ దేవదూత ఒక ఆశ్చర్యకార్యము చేసిన. ఎట్లనగా, జ్వాలల బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచూ ఉండగా యెహోవా బలిపీఠం మీద నుండి ఆ జ్వాలల పరమునకు మనోహయు అతని భార్యను నేలకు సాగిలిపడి, అప్పుడు అంటారు చూడండి, ఆ తరువాత యెహోవా దూత మరలా మనోహకు అతని భార్యకు ఇక ప్రత్యక్షము కాలేదు. అయితే అంతకుముందు జరిగిన సందర్భాలను రాస్తున్నాడు మరలా చూడండి. ఆయన యెహోవా దూతని మనోహ తెలుసుకొని, మనము దేవుణ్ణి చూసాము. ఎవరిని చూసాము? అదేంటి, ఇజ్రాయేలు దూతలు చూసిన సందర్భాలు చాలా ఉన్నాయిగా. మనోహకు మాత్రం కామన్ సెన్స్ లేదా? ఉంది మనోహకు. అని ఏ దేవతతో కూడా అగ్ని జ్వాలల మధ్య నుండి పైకి పరమునకు చేర్చుకొనబడడం అది ఇంపాసిబుల్. దేవదూతలకు స్థానం లేదు. దేవుని కోసం అర్పించబడినటువంటి బలిని ముట్టేటువంటి అధికారం ఎవరికి లేదు? దేవదూతలకు లేదు. అది దేవునికి మాత్రం ఉంది అధికారం అని మనం యెహోవాను కన్నులారా చూసేసాము. ఏమనుకుంటున్నారు మీరు? మన కన్నులారా దేవుణ్ణి చూసేసాము కాబట్టి మనం ఇంకేమైపోతామో, పిల్లోడి సంగతి దేవుడు ఎరుగు. కానీ మన జీవితం ఏమైపోయింది? ఇప్పుడు ఈ రోజుతో అయిపోయినట్టే, మనం చచ్చిపోయినట్లే. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన వారు కలిగి ఉన్నారో వెంటనే యెహోవా దూత వారితో మాట్లాడు మరలా అంటారు, యెహోవా మనల్ని చంపాలనుకుంటే, తన భార్య అంటుంది యెహోవా మనల్ని చంపాలనుకుంటే ఆయన మొదట మనకు ప్రత్యక్షం కాడు, రెండోది మన దహన బలిని ఆయన ఏం చేయడు? అసలు దహన బలిని ఎవరికి అర్పించాలన్నాడు? యెహోవాకి. అంగీకరించిన వారు ఎవరు? దూత. ఎవరు అంగీకరించారు? అంటే ఈ దూత ఏమై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. అది విషయం మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ దూతదే యెహోవా అయి ఉన్నాడు. మరి యెహోవా అయితే మనుషులతో మాట్లాడు కదా, యెహోవా అయితే మనుషులు ఆయన స్వరాన్ని వినలేరు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం ఒక్కసారి. ఎవడను ఎన్నడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే యెహోవాకు అర్పించండి అని బయలుపరిచింది ఎవరు? చెప్పాలి, ఎవరు? యేసుక్రీస్తు. ఎవరు అంటే ఇప్పుడు మీరు యెహోవాకు అర్పించండి అని, యెహోవా మీ బలులను అంగీకరిస్తాడని, అతడు యెహోవాకు నాజీరు చేయబడినవాడని ఆ చెప్పబడినటువంటి ఆ దూత ఎవరిని బయలుపరుస్తున్నారంటే యెహోవాను బయలుపరిచిన ఆ దూత ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి. అందుకే ఆ బలిపీఠములో నుండి, బలిలోంచి అగ్ని మధ్య నుండి, ఆ అగ్ని హోమములో నుండి దేవదూత పరమునకు చేరడం మనం చూస్తాం. అదేంటండి, యేసుక్రీస్తు వారు ఆ రోజు ప్రత్యక్షమైనడు. ఎస్, ఏ కాలమందైనను ఎన్నడైనను దేవుని స్వరాన్ని విననప్పుడు, ఆయన స్వరూపమును చూడనప్పుడు, మరి నేను దేవుణ్ణి మాట్లాడుతున్నది ఎవరు చెప్పండి? అప్పుడు శరీరాన్ని ధరించుకొని రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పూర్వపు స్థితి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధన గ్రంథం మొత్తంలో మనము యెహోవా దూతగా, దేవుని దక్షిణ హస్తముగా, దేవుని బాహువుగా మనం అనేక పర్యాయాలు ఆయనను గురించి మనం చూస్తాం ప్రియమైన వారలారా. ఆయన ఆ చేసినటువంటి అద్భుతాన్ని చూసి మనం దేవుణ్ణి చూసేసాం. మన పరిస్థితి అయిపోయింది అనుకున్నారు. మనం దేవుని కన్నులారా చూసేసాం, మన పరిస్థితి అయిపోయింది, మన పని అయిపోయింది అనుకున్నారు. కానీ గమనించండి ప్రియమైన వారలారా, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఆయన అద్భుతములు చేయువాడు. ఎలాంటి వాడు ఆయన? అద్భుతకరుడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆ యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయనే తండ్రి, ఆయనే బలవంతుడైన దేవుడు. ఆయనని దేవుడని ఒప్పుకోవడానికి ఈరోజు ఎన్ని బాధలు పడుతున్నారంటే, దేవుడని ఒప్పుకోలేని ఎవరైనా సరే వాడు దెయ్యపు సంబంధం అన్న సంగతి మర్చిపోకండి. వాడు దెయ్యపు సంబంధి. ఇదిగో క్లియర్గా రాయబడింది. ఈ వచనాలు చూపించి ఏమంటారు తెలుసా? మనకు కుమారుడు పుట్టెను. మనకన్నది ఎవరికి కుమారుడు? నీకా, మీ నాన్నకా కుమారుడు? ఎవరికి కుమారుడు?
చెప్పండి, ఎవరికి కుమారుడండి? నీకా కుమారుడు. వచనాలు చూపించి ఏమంటారు? యేసు పుట్టేశాడట. నేను కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన మాటలు కూడా చూపించి యేసు పుట్టాను అంటే అప్పుడు పుట్టాడా? ఇవన్నీ ప్రవచనాలకు కూడా అర్థం తెలియకుండా మీసాలు మెలేస్తున్నారంటే ఎంత అవివేకం ఆలోచించండి. ప్రవచనాలకు అర్థం తెలియకుండా, మీనింగ్ తెలియకుండా ఈరోజు విర్రవీగుతూ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నామని అపవాది మాయలో ఉండే అనేక మంది జనాంగాలను మీరు మోసం చేస్తున్నారంటే కనీసం దేవుని యొక్క శిక్షకు, దేవుని యొక్క కోపానికి మీరు గురవుతారన్న భయము కూడా మీకు లేదు. గమనించండి ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు కాపాడుకోవడం ఆయనకి తెలుసు. కానీ నీ నోరు జాగ్రత్తగా ఉండాలి. ప్రవచనం ఏంటో, ప్రవచనం యొక్క నెరవేర్పు ఎలాగుంటుందో అర్థం కాకుండా సంవత్సరాల తరబడి బైబిల్ పరిశోధన చేశామని చెప్పుకుంటూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. జాగ్రత్త మీరు. ఏంటండి రాయబడింది? ఏంటండి ఏమని రాయబడింది? 9:6 చదవండి ఒకసారి మనం చదువుకుందాం. యాలయనగా శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఇవన్నీ ఏంటి? పాస్ట్ టెన్స్. ఇవన్నీ కూడా ఏమైపోయి జరిగిపోయినవి. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. పుట్టెను అన్నదాన్ని తీసుకుంటున్నావు కదా, మరి బలవంతుడైన దేవుడు అన్నదాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నావు? నిత్యుడగు తండ్రి అన్నదాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నావు అని పేరు పెట్టారట. అబ్బా ఎంత బాగుంది, పేరు పెట్టారా? పుట్టినోడికి పేరెట్టారట. పుట్టినోడికి ఏం పెట్టారట? బలవంతుడకు దేవుడు అని పేరెట్టారట. మరి పుట్టినోడు భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు అని నువ్వెందుకు పిల్లాపోతున్నావు అప్పుడు ఆ పేరుంటే? పాయింట్ అర్థమైందా? పుట్టినవాడికి ఆ పేరు పెట్టుంటే పుట్టినవాడిని ఆయన నిత్యుడకు దేవుడని ఎందుకు పిలవలేకపోతున్నావు? అంటే బైబిల్ని నువ్వే చెబుతావు, మరలా బైబిల్ని నువ్వే ఏం చేస్తావో వ్యతిరేకిస్తావు, అంతే కదా? పుట్టినవాడిని బలవంతుడైన దేవుడని యేసయ్యని పిలవలేకపోతున్నావు. ఎందుకు పిలవలేకపోతున్నావు? బైబిల్ చెబుతుంది, యెషయా గారు చెప్తుంది. యెషయా గారి కంటే నువ్వు పెద్ద ప్రవక్తవా? అన్నీ జరిగిపోయాట. ఇది జరిగిపోయింది. యేసు పుట్టేశాడు పరలోకంలో పుట్టేశాడా? ఒక్క మాట చెప్తానండి, పరలోకములో యేసు పుట్టాడంటే పరలోకము యేసుక్రీస్తు వారి కంటే ముందుందా? చెప్పాలి. పరలోకము యేసుక్రీస్తు వారి కంటే ముందుందా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగా లేదు. ఇప్పుడు పరలోకమైన యేసు లేకుండా ఇప్పుడు పరలోకం ఎలా పుట్టాడు? ఇప్పుడు ఎంత చిన్న లాజిక్ మిస్ అవుతున్నారేంటి? ఇంత చిన్న లాజిక్ కూడా తెలియకుండా ఎలా వాక్యాన్ని బోధించేస్తున్నారు? పోనీ అనుకుందాం, ప్రవచనానికి మీనింగ్ తెలియకుండా పోయింది అనుకుందాం, పోన్లేండి అనుకుందాం. మరి యేసుక్రీస్తు వారి గురించి అదే యెషయా గారు 53వ అధ్యాయంలో ఏమని రాశాడు? ఆయన బలియాగమును గురించి రాశాడు. అంటే క్రీస్తు పూర్వం 700లోనే యేసయ్య బలిక్కేశాడా? సిలువెక్కేశాడా? మరణించేశాడా? నీకోసం నా కోసం దెబ్బలు తినేశాడా? నీకోసం నా కోసం గాయాలు పొందాడా? మరణించి తిరిగి లేచేశాడా? మరి ఇది కూడా ఒప్పుకోవాలి. అక్కడ కూడా ఏమని రాయబడింది? అది కూడా పాస్ట్ టెన్స్లోనే రాయబడింది. చదవండి ఒకసారి. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను ఆయన ఎదుట పెరిగెను. ఓకే, స్వరూపమైనను సొగసైనను ఆయనకు లేదు. మనం అతనిని చూసి అపేక్షించినంతగా అతనికి స్వరూపమేమను సొగసైనను లేదు. తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన ఏమయ్యాడట? క్రీస్తు పూర్వం 700లో మనుషుల వలన ఎవరు తృణీకరింపబడ్డారు చెప్పండి? యేసయ్య భూమి మీదకి వచ్చి మనుషులతో తృణీకరింపబడ్డాడా? తొక్క తీసేసేవాడు. అప్పుడు ఆ కాలంలో ఆయన ప్రత్యక్ష ఏంటి? తొక్క తీసేవాడు వచ్చి భూమి మీదకి. ఆయన కోపాన్ని పాత నిబంధన గ్రంథం అంతా కూడా యెహోవా అన్న నామంతో మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. కళ్ళు కనబడకపోతే ఇప్పుడు ఈ అధ్యాయం చెప్పండి. పోని అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిన అన్నాడు. ఇది పాస్ట్ టెన్సే. ఎప్పుడు పొందాడు? యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యెషయా కంటే ముందు యేసుక్రీస్తు వారు దెబ్బలు పొందాడా మన కోసం? కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడేస్తున్నారు మీరు? పేరుకు ఒక పెద్ద మినిస్ట్రీలు పెట్టుకొని, సంస్థలు పెట్టుకొని నీ ద్వారా ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది నాశనం అయిపోతున్నారు. నువ్వు గమనించట్లేదు. మాట్లాడడం ఎవరికి చేత కాదనుకుంటున్నారా ఏంటి? లేదా మాట్లాడడం ఎవరికి రాదనుకుంటున్నారా ఏంటి? మాట్లాడే వాళ్ళని టార్గెట్ చేయడం కాదు, వ్యక్తిగతమైనటువంటి కక్షలు, వ్యక్తిగతమైనటువంటి టార్గెట్స్. చేత కాకపోతే వ్యక్తిగతమైనటువంటి దోషంలోనికి వస్తారండి వీళ్ళందరూ. అండి వ్యక్తిగతమైన దోషం ఎందుకండి? వాక్యంతో వాక్యం మాట్లాడుకోండి, సత్యాన్ని బయటికి తీసుకొని రండి, వాస్తవం మీద కూర్చొని మాట్లాడుకోండి. ఇవేవి చేత కాదు. కానీ మీసాలు తిప్పేసి నాకంటే గొప్పోడు, నాకంటే బలవంతుడు, నాకంటే తెలివైనడు, అర్రా కొర్రా పిల్లలరా బచ్చాలరా. ఎవడో నువ్వు బచ్చావు. ఎవరికి బచ్చాలండి? వాక్యం చేతకాని ప్రతివాడు బచ్చానే బైబిల్ దగ్గర. ఒక వ్యక్తిని విమర్శించే ముందు, ఒక వ్యక్తిని
సరిచేయడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తిని విమర్శించే ముందు నీ స్థాయిని కూడా నువ్వు ఆలోచించు. మంచి రెప్యుటేషన్ ఉంది సమాజంలో, నీకున్న రెప్యుటేషన్ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఏంటి, ఎవరికైనా ఉందండి? ప్రపంచంలో మీకున్న రెప్యుటేషన్స్ ప్రపంచంలో ఎవరికీ లేవు. ఏంటి, అందరిని గురించి మాట్లాడతావు, అందరిని గురించి వేలెత్తి చూపిస్తావు, అందరిని గురించి వ్యక్తిగతమైనటువంటి దోషణలకు దిగుతున్నారు. చేతకాగే కదా. ఏంటి, ఉడికిపోయినోడు ఏం చేస్తాడు చెప్పండి? ఉడుకుపోతాడు ఏం చేస్తాడు? ఉన్నదాన్ని చెప్పలేక ఏంటి పైకి వచ్చి సొంత జీవితంలోనికి వేలు పెట్టి కెలగడానికి చూస్తారు. ఏంటి, ఎవడండి బాబు పరిశుద్ధుడి భూమి మీద? ఎవరికంటే సాక్ష్యం ఉంది చెప్పండి? నువ్వు ఎదుటివాని గురించి మాట్లాడుతున్నావంటే ఒక మంచి సాక్ష్యాన్ని నువ్వు కలిగిన వాడివై ఉండాలి. వ్యక్తిగత దోషాలకు వెళుతున్నావంటే ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి.